Believers Church Ministries, Gugus. Revive and renew your destiny. हमारा आज का जो संदेश का जो सीरियस जो नाम है, क्या मेरे द्वारा श्राप है या आशीषित है। ఈ రోజు మన సందేశమునకు శీర్షిక ఏంటంటే నీ వలన లేక నా వలన ఆశీర్వాదమా లేక శాపమా। आज ये बात हमारे लिए भी है। ఈ రోజు ఈ మాట మన కొరకై ఉంది। मैंने अपने आप से ये कहना चाहिए और कह के अपने आप को समझाना चाहिए कि परमेश्वर पिता ने मुझे इस संसार में एक इंसान बनाकर और एक अच्छे व्यक्ति बनाकर भेजा है, तो क्या मेरे द्वारा क्या श्रापित जीवन हो रहा है या ఆశీషిత్ हो रहा है। నాకు నేను ఈ మాటను బట్టి తెలియచేసుకోవాలి, అది ఏంటంటే తండ్రి అనే దేవుడు నన్ను ఒక మంచి వ్యక్తిగా తయారు చేసి ఈ లోకానికి పంపించాడు। మరి పంపించిన తర్వాత నా ద్వారా ఆశీర్వాదం ఉందా లేక శాపం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవాలి। क्या मेरे द्वारा दूसरों को आशीष मिल रहा है या मेरे द्वारा दूसरों को यानी श्रापित या मैं उनको भ्रष्ट कर रहा हूँ। నా ద్వారా ఇతరులకు ఆశీర్వాదము దొరుకుతుందా లేక నా ద్వారా వారు శాపితులు లేక భ్రష్టులు అయిపోతున్నారా। ना मेरे कारण समाज भी श्रापित हो रहा है या समाज मेरे कारण ఆశీషిత్ हो रहा है। నా వలన సమాజం అనేది ఆశీర్వదించబడుతున్నదా లేక శపించబడుతున్నదా। मेरे कारण क्या कलीसिया आशीषित है या मेरे कारण कलीसिया श्रापित है। నా వలన సంఘము ఆశీర్వదించబడుతుందా లేక నా వలన సంఘము శపించబడుతుందా। और अपने स्वयं के लिए भी మన స్వయం కొరకు क्या मैं श्रापित जीवन बिता रहा हूँ या मैं आशीष पर आशीष पाते जा रहा हूँ। నేను శ్రాపితమైన జీవితాన్ని జీవిస్తున్నా లేక ఆశీర్వాదం మీద ఆశీర్వాదం పొందుకుంటున్నానా। आज ये प्रश्न हम सबके सामने है। मैं मेरे लिए, आप आपके लिए इस बात को अप्लाई करके देख लीजिए। ఈ ప్రశ్న ఈరోజు మన అందరి ముందుంది, అది నేను నా కొరకు మీరు మీ కొరకు మీరు దీన్ని అమలు చేసుకొని చూడండి। कैसा मेरा जीवन का शैली है, నా జీవన విధానం ఏ విధంగా ఉంది, मैं कैसे जी रहा हूँ, నేను ఎలా బ్రతుకుతున్నాను। क्योंकि परमेश्वर ने मुझे अच्छा बनाया है దేవుడు నన్ను చక్కగా చేసినాడు, और अच्छी बातों के लिए उसने मुझे निर्माण किया है, మంచి సంగతుల కొరకు ఆయన నిర్మాణించాడు है ना। కదా। तो कुछ बातें बिगड़ गई है। కొన్ని విషయాలు పాడైపోయాయి। हम चलते चलते कुछ ऐसे श्रापित जीवन की ओर चल पड़ रहे हैं, మనం నడుస్తుండగా శాపితమైనటువంటి జీవితం తట్టు వెళ్ళిపోతున్నాము, है ना। కదా। और कुछ लोगों को हम दुख देते हैं, हमारे कारण बहुत से लोग श्रापित और दुखित होते हैं। మరి కొంతమందిని మనం దుఃఖ పెడతాము, మనల్ని బట్టి చాలా మంది శపించబడుతున్నారు, శాపితులు అవుతున్నారు। ये बात को हमें अपने आप से पूछना चाहिए, क्या मेरे कारण मेरा समाज जो मेरे इर्द गिर्द में रहते हैं, क्या वो आशीषित है या श्रापित है। నన్ను బట్టి నా సమాజము నా ఇరుగు పొరుగున ఎవరైతే ఉంటున్నారో వారు దీవించబడుతున్నారా శపించబడుతున్నారా అనేది మనం ఇది ప్రశ్నించుకోవాలి। ये बहुत बड़ा सवाल है। చాలా పెద్ద ప్రశ్న ఇది। आज इसी से हम अंत के दिन में दंड पाने से बच जाएंगे। దీని ద్వారా అంత్య దినాలలో శిక్ష పొందుకోకుండా తప్పించుకుంటాం। हाँ, अंत के दिन के लिए ही है ये बात। అంత్య దినాల కొరకైనటువంటి మాటలు ఇవి। अभी ये जिंदगी कट जाएगी, ఇప్పుడు ఈ జీవితం గడిచిపోతది। जैसा तैसा गिरते पड़ते उठते गिरते फिर उठते ये जिंदगी चल जाएगी। అలాగనో ఇలాగనో పడుస్తూ లేస్తూ నడుస్తూ ఈ జీవితం అనేది కొనసాగుతది। यस, అవును, इसमें कोई शक नहीं। ఇందులో అనుమానం లేదు। आप चर्च नहीं भी आएंगे तो जिंदा रहेंगे, మీరు చర్చికి రాకపోయినా మీరు బ్రతికి ఉంటారు। पर वो जिंदगी नहीं है, वो जीती जागती लाश की तरह जीना पड़ेगा। ఆ జీవితం అనేది జీవితం కాదు కానీ అది బ్రతుకుతున్నటువంటి మృత దేహం అయి ఉంది। यस, अगर आप परमेश्वर के बिना, अगर ईश्वर के बगैर अगर आप जीवन जी रहे हैं तो वो जीवन आपके लिए एक मुर्दा जीवन है, जो जीता जागता एक यानी बॉडी है, यानी जीता जागता एक शव है। అనగా నీవు దేవుడు లేకుండా నీవు బ్రతుకుతున్నావు అంటే అది నీ జీవితం కాదు, అది నీ శరీరం ఏదైతే ఉందో అది
మృతదేహము, అది బ్రతుకుతున్నటువంటి మృతదేహం అయి ఉంది. बस इतना ही है. అంతే. लेकिन आप भी जिएंगे और आत्मिक लोग भी जी रहे. నీవు బ్రతుకుతున్నావు, ఆత్మీయులైన వారు ये बात हमें सोचना चाहिए ఈ రోజు మనం ఈ మాటను कि मैं ఆలోచించుకోవాలి. अगर ईश्वर के बगैर जी रहा हूं तो मैं कैसा हूं. నేను దేవుడు లేకుండా బ్రతుకుతున్నానా, అయితే నేను ఎలా ఉన్నాను? वो जिंदा लाश है, అది బ్రతికున్న శవము. उसमें जीवन है लेकिन वो ना के बराबर है. అందులో జీవం ఉన్నది కానీ అది లేనట్టే. वो चलती फिरती लाश है. అది నడుస్తున్నటువంటి అటు ఇటు నడుస్తున్న శవము. परंतु जो प्रभु यीशु मसीह के साथ में अपना जीवन बिताते हैं वो जीवन में जीवन को प्राप्त करके प्रभु के लिए चलते हैं और आगे बढ़ते हैं और आशीषित रहते हैं. ప్రభువైన యేసు క్రీస్తుతో కలిసి ఎవరైతే జీవితాన్ని జీవిస్తున్నారో వారు తమ జీవితాల్లో జీవాన్ని పొందుకుంటూ ముందుకు నడుస్తూ ఆశీర్వాదకరంగా ఉంటారు. इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియమైన आज వాళ్ళారా, हम अपने जीवन के लिए ये बात सामने रखना चाहिए, क्या मैं सचमुच ही परमेश्वर के लिए क्या मैं आशीषित हूँ या मैं लोगों के लिए या समाज के लिए मैं श्रापित हूँ. ఈ రోజు ఈ మాటలు మనం ముందు పెట్టుకోవాలి. నిజముగా నేను నా ప్రజల కొరకు, నా సమాజం కొరకు ఆశీర్వాదకరంగా ఉన్నానా లేక శపించబడి ఉన్నానా? आज मेरी कलीसिया के लिए मेरे द्वारा क्या लाभ पहुंचता है और मेरी कलीसिया मेरे द्वारा क्या उन्नति पा रही है, मेरी सेवकाई के द्वारा या मेरे काम के द्वारा, मेरे अच्छे बर्ताव के कारण मेरी कलीसिया में लोगों की उन्नति हो रही है या वो फिर श्रापित जीवन बिता रहे हैं. నా సంఘములో నా ప్రవర్తన, నా పరిచర్య, నా సేవ చేయడాన్ని బట్టి నా ప్రజలు దీవించబడుతున్నారా లేక లేదైనా లాభకరమైనది ఏమైనా ఉందా అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. ये जिम्मेदारी सबके पास है, ఈ బాధ్యత మనందరి దగ్గర केवल ఉంది. एक पास्टर के पास ही नहीं है. ఒక పాస్టర్ దగ్గరనే లేదు. पास्टर अपना काम करते रहता है, పాస్టర్ తన పని చేస్తుంటాడు, वो जानता है ఆయనకు తెలుసు मैं मेरी कलीसिया के लिए जीवनदायी बातें लाऊं और कलीसिया को जीवित रखूं और कलीसिया के विश्वासी गणों के अंदर में मैं यीशु मसीह का जीवन डालते जाऊं. జీవదాయకమైన మాటలను తీసుకొచ్చి సంఘమును జీవింపజేసి మరి యేసుక్రీస్తు జీవాన్ని వారికి దారపోయాలని ఆయన చేస్తూ ఉంటారు దాన్ని. और वो भी इस बात को स्मरण रख के चलना होगा कि मैं मेरी कलीसिया के लिए, मेरे लोगों के लिए मैं आशीषित हूँ या मैं श्रापित का कारण हूँ. ఆయన కూడా ఈ మాటను జ్ఞాపకం ఉంచుకొని నడవాలి. నేను నా ప్రజల కొరకు, నా సంఘము కొరకు ఆశీర్వాదకరంగా ఉన్నానా, శాపంగా ఉన్నానా? तो आज कलीसिया का एक एक छोटा विश्वासी भी इस बात को अपने सामने रखकर चले, क्या मेरे कारण, क्या मेरी कलीसिया में कुछ उन्नति, कुछ अच्छे काम हो रहे हैं. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి చిన్న వారి కంటే చిన్న విశ్వాసులైన వారు ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే నన్ను బట్టి నా సంఘంలో ఏదైనా లాభము, ఎదుగుదల అనేది ఉందా? ये परीक्षा करके अगर हम अपने जीवन में हम प्रभु के साथ में चलेंगे तो अंत के दिन में हम दंड पाने से बच जाएंगे. ఈ పరీక్షను చేసుకొని మన జీవితంలో మనము నడిచినట్లయితే అంత్య దినాలలో శిక్ష నుండి తప్పించుకుంటాం. आमेन. ఆమేన్. उसके लिए आज ये हमें सीख लेना बहुत जरूरी हो गया దాని है. కొరకే ఈ రోజు ఈ గుణపాఠాన్ని నేర్చుకోవడం చాలా అవసరము. अगर हम अपने आप को जानते, पहचानते और अपने आप को परख लेते तो शायद अंत के दिन में हम दंड ना पाते. మనకు మనము తెలుసుకొని గుర్తెరుకొని మనము పరిశీలన చేసుకున్నట్లయితే అంత్య దినాలలో శిక్ష పొందము. पहले कुरिन्थियों की पत्री, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక उसका 11 अध्याय 11వ అధ్యాయం और उसका 31 पद को आप एक बार स्मरण करके फिर हम इस सब्जेक्ट में आगे बढ़ेंगे. దాని 31వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ విషయంలో మనం ముందుకెళ్దాము. आज ये बहुत जरूरी है ఈ రోజు చాలా అవసరం ఇది. कि मैं कैसे जी रहा हूँ, నేను ఎలా బ్రతుకుతున్నాను, मैं कैसा हूँ, నేను ఎలా ఉన్నాను, क्या मैं दूसरों के लिए आशीष का कारण हूँ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నానా या मैं दूसरों के लिए हानिकारक हूँ. లేక ఇతరులకు హానికరంగా ఉన్నానా? ये आज हमें परीक्षा करके चलना है, तब जाकर हम लोग एक बहुत बड़ी दंड से बच जाएंगे. ఇది మనము పరిశీలన చేసుకొని నడిచినట్లయితే మనం గొప్ప శిక్ష నుండి తప్పించుకుంటాం. पहले कुरिन्थियों की पत्री सब लोग निकाले, అందరూ తీయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11 और उसका 31 पद को देखें. 11 దాని 31 చూద్దాం. यदि हम अपने आप को जांचते तो दंड ना पाते. यदि हम अपने आप को जांच कर हम विश्वास के जीवन में
एक एक कदम डर डर कर अगर रखकर चलते थे तो शायद हम उस दिन दंड न पाते। మనకు మనమే మన విశ్వాసపు జీవితంలో ఒక్కొక్క అడుగును చాలా జాగ్రత్తగా వేసినట్లయితే ఆ శిక్ష నుండి తప్పించుకుంటాం. यस, बहुत अच्छी बात చాలా మంచి మాట यहाँ लिखा है। ఇక్కడ రాసింది. मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, विश्वास का जीवन हर रोज अपने आप को जांचने का जीवन है। అనుదినము మనకు మనము పరిశీలన చేసుకునే జీవితమే విశ్వాస జీవితం. यस, विश्वास का जीवन हर रोज अपने आप को जांचते हुए चलना पड़ेगा अपने को। మనకు ప్రతి దినము మనకు మనము పరిశీలన చేసుకుంటూ నడవాలి. जैसे हम रोज आईने में अपने आप को देखकर अपने आप को संवारते हुए सुधारते हुए जैसा हम जीवन की राहों में चलते हैं, वैसा ही अगर हम वचन रूपी दर्पण में अपने आप को देखकर अगर हम अपने आप को हम लोग जांच कर अगर चलते तो शायद हम दंड से बच जाते। ఏ విధంగానైతే ప్రతి దినము అద్దంలో చూసుకొని నీకు నీవు సరి చేసుకొని నీ జీవితంలో నడుస్తుంటున్నావో అదే విధంగా వాక్యం అనేటువంటి దర్పణములో నీకు నీవు చూసుకొని విశ్వాసపు జీవితంలో నడవాలి. प्रभु की स्तुति हो मेरे प्रियो। దేవునికి స్తోత్రం నా ప్రియమైన ताली వారలారా. बजाए प्रभु को धन्यवाद दे। చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చెల్లించండి. बहुत काबिले तारीफ बात है ये, ప్రశంసనీయమైనటువంటి మాట ఇది. बहुत छोटी ही बात है। చిన్న మాట. अगर तुम अपने आप को जांचते रहते तो शायद आप दंड न पाते। మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. हर रोज अपने आप को जांचना बहुत जरूरी है विश्वास के जीवन में। విశ్వాసి జీవితంలో అనుదినము విమర్శించుకోవడం చాలా అవసరము. विश्वास के जीवन में हर रोज अपने आप को हमें परख कर अपने आप को जांचते हुए चलना, ये हमारे लिए सौभाग्य की बात है। విశ్వాసపు జీవితంలో ప్రతిరోజు మనకు మనము పరిశీలన పరీక్షణ చేసుకుంటూ నడవడం అనేది చాలా సౌభాగ్యకరమైన జీవితము. कई बार ऐसा होता है कि हम अपने आप को और अपने इच्छा से हम कुछ भी करते हुए चलते जाते हैं। చాలా సార్లు మనకు మనమే మన ఇష్టానుసారంగా ఏదో ఒకటి చేసుకుంటూ నడుస్తూనే ఉంటాం. हम अपनी इच्छा पूरी करने को देखते हैं, మన ఇష్టాన్ని పూర్తి చేసుకోవడానికి చూస్తాం. परमेश्वर की इच्छा पर कभी अपना ध्यान नहीं रहता। దేవుని చిత్తం మీద మనకు ఎప్పుడు ధ్యానం ఉండదు. हम हर समय अपनी इच्छा और अपनी मर्जी पूरा करने के लिए हम लोग देखते रहते ప్రతి हैं। సమయమున మన చిత్తము మన ఇష్టము పూర్తి చేసుకోవడానికి చూస్తుంటాం. पर आपको पता है, కానీ మీకు తెలుసా, हम लाख कोशिश कर ले, లక్ష ప్రయత్నాలు చేసినా पर जो होना है वो प्रभु की इच्छा से ही होकर रहेगा। ఏదైతే జరగాల్సి ఉందో దేవుని చిత్తానుసారంగానే జరుగుతుంది. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. तो मेरे प्रियो, అయితే నా ప్రియమైన వాళ్ళరా, बाइबल में से एक व्यक्ति को मैं दिखाऊंगा। బైబిల్ నుండి ఒక వ్యక్తిని చూపిస్తాను. वो इस्राएल की मंडली का व्यक्ति है ఆయన ఇజ్రాయెల్ సమాజపు వ్యక్తి. और वो मंडली में है ఆయన సమాజంలో ఉన్నాడు. और उसका पास्टर मूसा है। మరి ఆయనకు పాస్టర్ మోషే. यस, అవును, वो अच्छी अगुवाई में चल रहा है మంచి నాయకత్వంలో నడిపింపులో నడుస్తున్నాడు. और एक उच्च स्तर का अच्छा अगुवा उनके पास में था। ఒక ఉన్నతమైనటువంటి నాయకుడు వారికి ఉన్నాడు. पर फिर भी ఆయనను वो गलत कर गया। ఆయన తప్పుడు పొరపాటు చేశాడు. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, आज बहुत बार ऐसे ही होता है हमसे भी। చాలా సార్లు మనతోనూ ఇలాగనే हम జరుగుతుంది. एक अच्छी अगुवाई में रहने के बाद में भी, మంచి నడిపింపులో ఉన్నప్పటికీ अच्छी मंडली और अच्छा परमेश्वर का वचन जो हमारे बीच में बोया जाता है, तब भी हम कहीं ना कहीं चूक जाते हैं। మంచి సంఘములో మంచి దేవుని వాక్యం మన మధ్యలో విత్తబడుతున్నప్పటికీ ఎక్కడో కాడ మనం తప్పిపోతాం. आमेन, हालेलुया। హల్లెలూయా. इस कारण ఆ కారణము చేత हमें अपने आप को जांचते हुए चलना है। మనకి మనము విమర్శించుకుంటూ నడవాలి. विश्वास के जीवन में जांचते हुए आगे बढ़ना है। విశ్వాసపు జీవితంలో పరీక్షించుకుంటూ ముందుకు हम నడవాలి. अपनी इच्छा और अपने मर्जी से चलने वाला जीवन हमारा नहीं है। हम अपने परमेश्वर पिता को संपूर्णता से अपने आप को हमें सौंपना है। वो हमारा जीवन का स्वामी है, वो हमें चलाएगा। మన ఇష్టము మన చిత్తానుసారంగా నడవడము కాదు, కానీ మనకు మనము పరిపూర్ణంగా తండ్రి అయిన దేవునికి మనం అప్పగించుకోవాలి. ఆయన మన జీవపు స్వామి అయి ఉన్నాడు. तब वो अपनी इच्छा से अपनी मर्जी से हमको चलाएगा,
तब हमारे लिए कोई धोखा नहीं होगा। అప్పుడు ఆయన తన చిత్తానుసారంగా ఇష్టానుసారంగా నడిపించినప్పుడు మనకు ఎలాంటి మోసం అనేది ఉండదు. आमेन ఆమేన్. हालेलुया హల్లెలూయా. एक अच्छी अगुवाई में चलने वाला व्यक्ति, ఒక మంచి నడిపింపులో నడుస్తున్న వ్యక్తి, मेरे प्रियो बाइबल धर्मशास्त्र में से मैं आपको दिखाऊंगा। బైబిల్ ధర్మశాస్త్రంలో నేను మీకు చూపిస్తాను ప్రియమైన पहला వాళ్ళారా. व्यक्ति, మొదటి వ్యక్తి, पहला व्यक्ति మొదటి వ్యక్తి बाइबल में బైబిల్లో నుండి आकान, ఆకాను पहला व्यक्ति, మొదటి వ్యక్తి. उसकी गलती क्या है ఆయన చేసిన పొరపాటు और ఏంటిది? जिसके कारण सारा समाज को तकलीफ हो गया, సమాజం అంతటికి ఆయనను బట్టి శ్రమ వచ్చింది. पूरी मंडली को उसके कारण तकलीफ हो गया। సంఘం అంతటికి ఆయన ద్వారా శ్రమ కలిగినది. आकान को देखिए, ఆకానును చూడండి. यहोशू की किताब యెహోషువ గ్రంథము पहला अध्याय మొదటి అధ్యాయం पहला वचन को देखे। మొదటి వాక్యాన్ని చూడండి. आकान ఆకాను 7वां अध्याय 7వ అధ్యాయం और उसका पहला पद, దాని మొదటి వాక్యం. उस व्यक्ति का पहचान आपको मिल जाएगा। परंतु इस्राएलियों ने अर्पण की वस्तु के विषय में विश्वासघात किया, अर्थात यहूदा के गोत्र का आकान जो जेरा वंशी जब्दी का पोता और कर्मी का पुत्र था, उसने अर्पण की वस्तु में से कुछ ले लिया। इस कारण यहोवा का क्रोध इस्राएलियों पर भड़क उठा। अब आप मुझे बताइए, ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ये अच्छी मंडली में है ఈయన మంచి సంఘంలో ఉన్నాడు, और उसका अच्छा अगवा भी है उसके पास, ఆయనకు మంచి నాయకుడు ఉన్నాడు ఆయన దగ్గర, और वो अच्छे खासे यानी खानदान का भी है, उसका खानदान का विवरण इधर किया गया। ఆయన మంచి వంశం నుండి వచ్చినాడు, ఆయన వంశం ఇక్కడ తెలియజేయబడుతుంది. वो इज़राइल मंडली में और अच्छे घराने से है। ఇజ్రాయెల్ సమాజంలోని మంచి ఇంటికి సంబంధించిన వాడు. यहाँ लिखा है वो सब, అవన్నీ ఇక్కడ రాసి ఉన్నవి. उसके दादा परदादा का भी बातें यहाँ हो रही है। ఆయన తాత ముత్తాతల విషయం ఇక్కడ రాసింది. यस, वो अच्छी खानदानी व्यक्ति है మంచి వంశానికి చెందిన और వ్యక్తి. खानदानी इजरायली है वो। మరి ఆయన వంశం ఇజ్రాయేలీయ వంశము. पर उसने क्या किया? ఆయన ఏం చేశాడు? मेरे प्रियो, उसने आज्ञातिक्रमण तो किया ही किया, लेकिन उसने अर्पण की वस्तु चुराकर अपने घर में उसने दफना दिया। ఆజ్ఞాతిక్రమం అయితే తాను చేశాడు, కానీ అర్పించబడినది ఏదైతే ఉందో అందులో దొంగలించుకొని తన ఇంట్లో పాతి పెట్టుకున్నాడు ఆయన. यस, आमेन। अब आकान का पहला स्वभाव मैं आपको बताता हूं। ఆకానుకు ఉన్నటువంటి మొదటి స్వభావాన్ని నేను మీకు చెప్తున్నాను. क्या है बताइए? ఏంటిది అది చెప్పండి? चोरी, దొంగతనము. दूसरा రెండవది लालची, లోభత్వము, లోభం. और तीसरा మూడవది वो अपने नायक यानी उसका जो अगवा यहोशू है, उसका बात उसने काट कर वो अपना मनमर्जी का काम करके आया। ఆయన నాయకుడు అయినటువంటి యెహోషువ చెప్పిన మాటను మితిమీరి తన ఇష్టానుసారంగా చేస్తున్నాడు. बराबर है? నిజమేనా? कौन है ये? ఈయన ఎవరు? आकान। ఆకాను. आकान का स्वभाव और उसकी जो गलतियां हैं, यहाँ पर 3 प्रकार की गलतियां हम उसमें देख रहे हैं। ఆకానుకున్నటువంటి స్వభావము మరియు ఆయన చేసినటువంటి 3 విధానాలైన పొరపాట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. यस, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, वो सबसे पहले उसने चोरी का मन उसके अंदर में आ गया, మొట్టమొదటిగా దొంగతనము చేసే మనస్సు ఆయనలోనికి వచ్చింది. और दूसरा लोभी यानी उसको लालच आ गया। ఆయనకు లోభం వచ్చింది. రెండవది जानते हो वो क्या क्या है? తెలుసా అదేంటండి? सोना, चांदी और सोने के ईंटे। వెండి, బంగారములు మరి బంగారపు ఇటుకలు. 20वां पद, దాని 20వ వాక్యం చూడండి. हाँ, सचमुच हाँ, यहोवा के विरुद्ध मैंने पाप किया है। हाँ, कि हाँ, सुंदर ओढ़ना, 200 शेकेल चांदी और 50 शेकेल की सोने की
ईंट देख पड़ी, तब मैंने उसका लालच करके उन्हें रख लिया। वे मेरे डेरे के भीतर भूमि में गड़े हैं और सबके नीचे चांदी है। समझ में आया అర్థమైందా? क्या किया उसने? ఆయన ఏం చేశాడు? इसमें उसका पूरा स्वभाव भी दिख रहा है। ఇక్కడ ఆయనకున్న స్వభావం కనిపిస్తుంది. वो बोल रहा है, ఆయన అంటున్నాడు, वो सब देखकर मेरे मन में लालच आ गया, వాటన్నిటిని చూసిన తర్వాత నాలోనికి లోభం వచ్చింది. मैंने उनको चुरा लिया నేను వాటిని దొంగలించాను, और अपने घर में उनको मैंने दफना कर चुरा के रख लिया। మరి నా ఇంటి లోపల వాటిని పాతి పెట్టి ఉంచాను. जब ये पकड़ा गया ఆయన పట్టుబడ్డప్పుడు तब वो यहोशू से ये बातें कहकर मान लिया कि हाँ, मैंने इज़राइल की मंडली में मैंने पाप किया। ఆయన యెహోషువతో ఈ మాటలు చెప్తూ ఒప్పుకుంటున్నాడు, నేను ఇజ్రాయేలు సమాజం ఎదుట నేను పాపము చేశాను. मेरे प्रिय, उतना ही नहीं, అంతేకాదు वो वस्तुएं जो है वो श्रापित थी। అవి శపించబడిన వస్తువులు. అవి हम बहुत बार लालच में आके कुछ भी कहीं के भी उठा के ला लेते। మనము లోభంలోనికి వచ్చి ఎక్కడెక్కడియో ఏమేమో ఎత్తుకొని వస్తాం. पर सब बातें हमारे लिए अच्छी नहीं है, आपको पता नहीं है। అన్ని విషయాలు మన కొరకు మంచివి కావు, అది మీకు తెలియదు. कभी आप इस बात पर ध्यान देते हैं? ఎప్పుడైనా మీరు ఈ మాటను ధ్యానిస్తారా? है ना? కదా. कहीं कुछ गंदी वस्तुएं है तो सोने की, చూడడానికి అది బంగారముదే, पर वो चीज కానీ ఆ వస్తువు वो कहीं अर्पित किया हुआ है, అది श्रापित है। అది శపించబడినది. उसे हमको नहीं लेना है और नहीं छूना है, దాన్ని మనము తీసుకోవద్దు, దాన్ని మనం ముట్టొద్దు. जिससे आप और आपका जीवन अपवित्र हो जाएगा। దాని ద్వారా నీవు నీ జీవితము అపవిత్రమవును. यहाँ आकान का वही हुआ, ఇక్కడ ఆకానుకు అదే జరిగింది. उसने श्रापित वस्तु उठा के लाया శపించబడిన వస్తువులను ఎత్తుకొని వచ్చాడన दूसरे देश से, వేరొక దేశం నుండి, शिनार देश से। షినారు దేశం నుండి. यहोशू ने उनको उस देश का भेद लाने के लिए भेजा। యెహోషువ అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్న మర్మాన్ని తీసుకొని రమ్మని చెప్పాడు. वहां का भेद लेके आओ, అక్కడ మర్మాన్ని తీసుకొని ताकि రమ్మన్నాడు. हम जाकर उस राज्य को ले लेंगे। युद्ध करना है अपने को। మనము యుద్ధం చేయాలి, ఆ రాజ్యాన్ని మనం తీసుకోవాలి. पर ये जो उसका लीडर ने बताया वो बात भूल गया, वो लालच में पड़ गया। उस देश का सोना चांदी और ओढ़ना देखकर उसका मन लालची हो गया और वहाँ से वो श्रापित वस्तुएं उठाकर अपने घर में लेके आया। కానీ ఈ వ్యక్తి తన నాయకుడు చెప్పిన దాన్ని వదిలేసి ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పై వస్తువులను బంగారం వెండి చూసిన తర్వాత లోభం వచ్చింది, వాటిని ఎత్తుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి పాతి పెట్టుకున్నాడు. मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, इस बात से आज हमको एक पाठ लेना है। क्या मैं आकान हूँ? ఈ మాట ద్వారా మనం ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి. నేను ఆకానునై ఉన్నానా? क्या मैं आकान हूँ? నేను ఆకానునా? क्या आकान की तरह मेरे अंदर में ऐसी लालची स्वभाव है? ఆకాను వలె లోభపు స్వభావం నాలో ఉందా? चोरी का स्वभाव है? దొంగతనం చేసే స్వభావం? या मैं अपने लीडर की बात ना मानकर मैंने अपने ही इच्छा से अपनी इच्छा पूरी करने के लिए मैं कुछ काम कर रहा हूँ? లేక నా నాయకుని మాటను ఒప్పుకోక నా ఇష్టానుసారంగా చేసుకోవడానికి ఏదైనా పని చేస్తున్నానా? ये तीन बातें उसके अंदर में है। ఈ మూడు మాటలు ఆయన లోపల ఉన్నవి. इस कारण ఆ కారణము చేత ఆకాను अपने समाज के लिए, अपने इस्राएल मंडली के लिए वो श्राप का कारण बन गया। తన సమాజము కొరకు, ఇజ్రాయెలు సంఘం అంతటి కొరకు ఆయన శపించబడిన వ్యక్తి అయ్యాడు. आपको पता है, మీకు తెలుసా? आकान चोरी करने के कारण इस्राएल की मंडली वो दूसरे देश की सेना से हार कर भाग कर आए। ఆకాను దొంగలించడం ద్వారా ఇజ్రాయెలు సమాజం అంతయు వేరే దేశంతో పోరాడుతుండగా వారు ఓడిపోయి పారిపోయి వచ్చారు. ये इस्राएल की जो सेना है वो हार कर भाग कर आई। ఇజ్రాయెలు సైన్యము ఓడిపోయి పారిపోతున్నారు. बहुत बड़ी हिस्ट्री है। చాలా పెద్ద చరిత్ర అది. क्यों ये लोग हार गए करके यहोशू भूमि के बल भूमि पर गिरकर पश्चाताप की प्रार्थना ईश्वर से करने लगा। हे परमेश्वर, हम कैसे अपने दुश्मनों से हार रहे हैं,
वो परमेश्वर से गुहार लगाया। ఎందుకు వీరు ఓడిపోయారు అని యెహోషువ సాష్టాంగ భూమి మీద పడి పశ్చాత్తాపపడుతూ దేవునితో అడుగుతున్నారు, ప్రభువా మేము ఎందుకు వారి ఎదుట ఓడిపోతామని, हम अपने दुश्मनों से क्यों हार रहे మా हैं, శత్రువులతో ఎందుకు ఓడిపోతున్నాం, इसका कारण क्या है, దానికి కారణం ఏంటిది, कौन है इसका कारण, దానికి కారకులు ఎవరు, क्या हुआ हमसे, మాతో ఏమైంది, हमसे क्या गलती हुई है प्रभु, మాతో ఏ పొరపాటు జరిగింది ప్రభువా, जिसके कारण हम अपने शत्रुओं से हार खाके मार खाके वापस लौट कर आए हैं। దాని ద్వారా మా శత్రువులతో ఓడిపోయి దెబ్బలు తిని తిరిగి వస్తున్నాం। तब यहोशू भूమి पर गिर गया, అప్పుడు యెహోషువ సాష్టాంగ పడ్డాడు భూమి మీద, लिखा है गिर गया वो, అక్కడ సాష్టాంగ పడ్డాడని రాసింది। परमेश्वर से प्रार्थना करने लगा, दोहाई देने लगा, దేవునికి ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నాడు, क्या गलती हुई है हमसे, మాతో ఏ పొరపాటు हमने జరిగింది, कौन सी गलती की, మేము ఏ పొరపాటు చేశాం, जिसके कारण దాన్ని బట్టి आज इस्राएल की सेना जो है वो हार कर भाग कर आई है। ఇజ్రాయేలు సైన్యము ఓడిపోయి పారిపోయి వస్తున్నారు। 10 पद से पढ़ो, 10వ వాక్యం నుండి చదవండి। 7 का 10, 7:10 यहोवा ने उठ खड़ा हो जा, तू क्यों इस भांति मुंह के बल पृथ्वी पर पड़ा है, इस्राएलियों ने पाप किया है, बंधाई थी, उसको उन्होंने तोड़ दिया है, उन्होंने अर्पण की वस्तुओं में से ले लिया और चोरी भी की और चल करके उसको अपने सामान रख लिया है। इस कारण इस्राएली अपने शत्रुओं के सामने खड़े नहीं रह सकते, वे अपने शत्रुओं को पीठ दिखाते हैं, इसलिए कि वे आप अर्पण की वस्तु बन गए हैं। यस, उठ जा, उठ प्रज, सवेरे तक, इसलिए अपने शत्रुओं के सामने खड़ा न रह सकेगा। आमेन, आमेन, हालेलुया, 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 हालेलुया। परमेश्वर ने यहोशू को साफ साफ बताया कि इस्राएल की मंडली में पाप हुआ है। దేవుడు యెహోషువతో స్పష్టంగా చెప్పాడు, ఇజ్రాయేలు సమాజంలో పాపము జరిగింది। तुम अपने शत्रुओं के सामने से क्यों भाग रहे, क्यों हार रहे, उसका कारण इस्राएल की मंडली में पाप हुआ है। మీరు మీ శత్రువులతో ఎందుకు పారిపోతున్నారు, ఓడిపోతున్నారు, దానికి కారణము ఇజ్రాయేలు సమాజము పాపము చేసింది। परमेश्वर ने स्वयं यहोशू को बताया, దేవుడు స్వయంగా యెహోషువతో చెప్పినాడు। हालेलुया, 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 हालेलुया। मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, पूरी मंडली उस एक व्यक्ति के कारण वो अपवित्र और शापित हो गया। ఆ ఒక వ్యక్తిని బట్టి సమాజం అంతా అపవిత్రము మరియు శపించబడినది ఆయను। इसलिए मैंने आपको बताया, అందుకని నేను మీతో అన్నాను, मेरे कारण నా ద్వారా मेरी मंडली నా సంఘము आशीषित है, ఆశీర్వాదకరంగా ఉందా, या मेरे कारण मेरा समाज, मेरा कलीसिया कहीं श्राप की ओर जा रहा है। లేక నన్ను బట్టి నా వలన నా సంఘము నా సమాజము శాపం తట్టు వెళుతుందా। अगर कलीसिया में एक भी व्यक्ति ने अगर गलत काम किया तो पूरी मंडली अपवित्र हो गई। సంఘములో ఒక వ్యక్తి పొరపాటైన పని చేస్తే సమాజమంతయు సంఘమంతయు అపవిత్రం అవుతుంది। यहाँ ऐसे ही हुआ, ఇక్కడ అలాగే జరిగింది। एक आकान ने ये पाप किया, ఒక ఆకాను ఈ పాపము చేశాడు, उसने ఆయన अर्पण की हुई वस्तु को अपने पास लेकर आया, శపించబడిన వస్తువును తన దగ్గరికి తెచ్చుకున్నాడు। उसको हाथ लगाने से, उसको ले लेने से वो खुद
उस अपवित्र अर्पण बन गया करके लिखा है, देखिए यहाँ ఆయన पर। దాని మీద చేపెట్టడం ద్వారా దాన్ని తీసుకొని రావడం ద్వారా ఆయన అపవిత్రుడాయను అని రాసింది. यहाँ 12 पद में लिखा है 12లో రాసింది ఇక్కడ. अर्पण की वस्तु बन गए हैं। देखा, చూసారా? अर्पण की वस्तु लाने के कारण वो क्या हो गए, आप अर्पण की वस्तु बन गए। శాపితమైన వస్తువులు తీసుకొని రావడం ద్వారా వారు ఏమయ్యారంటే తామే శాపితులయ్యారు. समझ रहे हैं आप बात? మాట మీకు అర్థమవుతుందా? आप पवित्र समाज है, आप शुद्ध किए हुए लोग हैं, आप अपवित्र हो गए, इसलिए परमेश्वर कह रहा है फिर से उनको पवित्र कर। మీరు పరిశుద్ధ సమాజము శుద్ధీకరించబడిన వారు, మీరు అపవిత్రపరచబడ్డారు కాబట్టి పరిశుద్ధపరచమని అంటున్నాడు. आप 13 पद को पढ़ो। 13వ వాక్యాన్ని చదవండి. परमेश्वर स्वयं यहोशू से कह रहा है इस्राएल की मंडली को फिर से पवित्र कर। దేవుడు స్వయంగా యెహోషువతో అంటున్నాడు, ఇజ్రాయేలు సమాజపు వారిని పరిశుద్ధపరచుము. ఇది ఆ మాట. हम लोग कभी कभी अपने शत्रुओं के सामने शर्मिंदा हो जाते हैं और हार का सामना करना पड़ता है। కొన్నిసార్లు మనం మన శత్రువుల ఎదుట సిగ్గుపడి మనము ఓటమిని చూస్తుంటాం. पर हमारा परमेश्वर वायदा करता है कि मैं तेरे शत्रुओं के सामने मैं तेरे लिए मेज बिछाऊंगा। కానీ మన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీ శత్రువుల ఎదుట భోజనపు బల్లను సిద్ధపరుస్తాను. यस, అవును, ये बात है, ఈ మాట ఉంది. ये आशीष आपके लिए है। ఆశీర్వాదం మీ కొరకు ఉంది. लेकिन కానీ यदि आपने किसी अर्पण की वस्तु को हाथ लगाकर अगर आप अपवित्र हो गए तो आप वो आशीष के पात्र नहीं रहेंगे। ఒకవేళ నీవు శపించబడిన దానిని చేత పట్టుకొని నువ్వు అపవిత్రుడవవుతే ఆ ఆశీర్వాదానికి యోగ్యుడవు కావు. ये है प्रॉब्लम। ఇది సమస్య. इसलिए यहाँ पर इजरायलियों को परमेश्वर स्वयं बता रहा है, ఇక్కడ ఇజ్రాయేలీలకు దేవుడు స్వయంగా చెప్తున్నాడు, हे यहोशू, యెహోషువా पूरी इस्राएल मंडली को शुद्ध कर, ఇజ్రాయేలు సమాజమునంతటిని శుద్ధిపరచుము, पवित्र कर। పరిశుద్ధపరచు. कल बिहान तक, कल सवेरे तक पूरी मंडली को शुद्ध कर, पवित्र कर। రేపటి తెల్లవారు వరకు, ఉదయకాలం వరకు సంఘమంతటిని పరిశుద్ధపరచుము. अन्यथा లేకపోతే तुम अपने शत्रुओं के सामने हार जाएंगे। మీ శత్రువుల ఎదుట మీరు ఓడిపోతారు. वो बिल्लसबर के लोग तुमको मारकर खत्म कर देंगे। ఏ మాత్రము కాని వారు మిమ్మల్ని కొడతారు. तुम परमेश्वर की पवित्र प्रजा हो, మీరు దేవుని పరిశుద్ధ జనాంగమై ఉన్నారు. तुम पवित्र प्रजा हो। మీరు దేవుని పరిశుద్ధ జనాంగమై ఉన్నారు. उनकी क्या मजाल है जो तुम्हारे सामने टिक सके। నీ ఎదుట నిలవడానికి వారికి ఏం తరం. पर तुमने కానీ మీరు एक ऐसा अपवित्र काम तुमने अपने हाथों से किया और पूरी मंडली अपवित्र हो गई। శాపితమైనటువంటి పనిని మీ చేతితో చేయడం ద్వారా సమాజం అంతా శపించబడి ఉంది. यस, अब यहोशू ने पूरी मंडली का शिनाकत किया ఇప్పుడు యెహోషువ సమాజాన్నంతటిని పరిశీలన చేస్తున్నాడు. और उनको शुद्ध करने के पीछे पड़ गया। వారిని శుద్ధీకరించడం వెనకాల పడ్డాడు. युद्ध बाजू में रखा, యుద్ధాన్ని పక్క పెట్టాడు. पहले मेरी मंडली शुद्ध हो जाए, మొదట నా సమాజము శుద్ధీకరించబడాలి, पहले मेरा घर शुद्ध हो जाए, మొదట నా ఇల్లు पहले శుద్ధీకరించబడాలి, मैं शुद्ध हो जाऊं, మొదట నేను శుద్ధీకరించబడాలి, उसके बाद देखूंगा सब काम। అటు తర్వాత మిగతా పనులు చూస్తాను. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, कई बार हमारे परिवारों में बहुत कुछ यानी जब होते रहता है तब आपको अपने आप को जांचना पड़ेगा कि कहाँ मिस्टेक हुआ है। మన కుటుంబాలలో అనేకమైన విషయాలు జరుగుతుండగా మీకు మీరు పరిశీలన చేసుకోవాలి, మేము ఎక్కడ తప్పిపోయాము, कहाँ हम चूक गए हैं। ఎక్కడ తప్పిపోయాము. अपने चूक को हमें ठीक कर लेना है। మన తప్పిదమును సరి చేసుకోవాలి. तो यहाँ परमेश्वर पिता आकान के विषय में उसका नाम लेकर नहीं बोला, लेकिन इस्राएल की मंडली में हुआ है कुछ, तू उसका परीक्षा कर। ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఆకాను పేరు పెట్టి చెప్పలేదు, కానీ ఇజ్రాయేలు సమాజంలో జరిగింది, దానిని నీవు పరిశీలన చేయి. यस, उसकी तू शिनाकत कर, దాని పరిశీలన చేయి. तुम अपने आप को जांच लो, మీకు మీరు పరిశీలన చేసుకోండి, मंडली को जांच, సమాజమును పరిశీలన చేయి. मंडली को पूरी रीति से उसकी शिनाकत कर कि कौन है। సమాజం అంతటిని పూర్తిగా పరిశీలన చేయి, ఎవరై ఉన్నారు వారు. मेरे प्रियो, నా ప్రియమైన यहोशू काम पे लग गया, యెహోషువ పని మీద పడ్డాడు. पूरी इस्राएल मंडली का शिनाकत करवाया। ఇజ్రాయేలు సమాజాన్ని అంతటిని పరిశీలన చేయిస్తున్నాడు. आमेन। ఆమేన్. आकर चोर पकड़ा ही गया। చివరిగా దొంగ పట్టుబడ్డాడు. कौन था? ఎవరు?
आकान, ఆకాను. आकान का पूरा परिवार, ఆకాను కుటుంబం అంతయు जानते हो, తెలుసా? आकान को और उसके परिवार को दंड मिला। ఆకానుకు మరి ఆయన కుటుంబానికి అందరికీ శిక్ష దొరికింది, శిక్షించారు వారిని. भले ही उनको दंड मिला, వారికి శిక్ష దొరికింది, लेकिन वो अपने पाप से छूट गए। వారు తమ పాపం నుండి తప్పించుకున్నారు. जानते हो, తెలుసా? उनका पूरा परिवार को सामने लाकर उनको पत्रवा करके मार डाला गया। వాళ్ళ కుటుంబస్తులందరినీ ముందుకు తీసుకొచ్చి రాళ్ళు కొట్టి వారిని చంపారు. दंड, శిక్ష. क्योंकि उनके कारण पूरी मंडली को तकलीफ हो गई। వారిని బట్టి సమాజం అంతటికి శ్రమ కలిగినది. इसलिए मेरा टॉपिक मैंने आपको बताया, क्या मेरे कारण मेरा समाज और मैं शापित हूँ या आशीषित हूँ। అందుకని నా అంశంలో నేను మీకు చెప్పాను, నన్ను బట్టి నా సమాజము ఆశీర్వాదకరంగా ఉందా, శపించబడ్డదా? अब आखिरी वचन को पढ़कर देखे, చివరి వాక్యాన్ని చూసి 26 पद को देखे, आपको पूरा इसका निचोड़ मिलेगा। 26 వాక్యాన్ని చూస్తే దాని సారం అనేది మీకు అక్కడ దొరుకుతుంది. और उन्होंने पत्थरों का बड़ा ढेर लगा दिया, जो आज तक बना है। तब यहोवा का भड़का हुआ क्रोध शांत हो गया। इस कारण उस स्थान का नाम आज तक आकोर की तराई पड़ा है। क्या है उस स्थान का नाम? ఆ స్థలానికి ఏ పేరు పెట్టారు? आकोर की तराई। ఆకోరు లోయ. आज भी ఈ రోజు వరకు वहाँ पत्थरों का ढेर लगा हुआ है। ये आकान का कब्र है। అది ఆకాను సమాధి, అక్కడ రాళ్ళ డేరా ఉంది. इसलिए बाइबल में लिखा है आज तक। ఈ రోజు మట్టు వరకు అని రాసింది, और నేటి आपको వరకు. मालूम है మరి తెలుసా మీకు आकोर का मतलब क्या है? ఆకోరు నాకు అర్థం ఏంటిది? आकोर का मतलब आप ఆకోరు నాకు फुटनोट में అర్థం. देखो। మీరు ఫుట్ నోట్ లో చూడండి. आकोर का मतलब कहाँ है? फुटनोट में है, देख लो अच्छे से। ఆకోరు నాకు అర్థము కింద ఫుట్ నోట్ లో ఉంది, చక్కగా చూడండి. क्या लिखा है? ఏం రాస్తుంది? हाँ, क्या लिखा है? बराबर है। आकान ने अपने समाज को कष्ट दिया, ఆకాను తన సమాజాన్ని బాధ పెట్టాడా? अपने मंडली को उसने तकलीफ दिया, తన సంఘానికి ఆయన బాధ పెట్టాడా? उसने अपने परिवार को बाधित किया, ఆయన తన కుటుంబాన్ని బాధ పెట్టాడా? उसने अपने आप को, अपने परिवार को उसने कष्ट दिया। ये मेरे बाइबल में लिखा है, कष्ट दिया। ఆయన తన కుటుంబానికి తనకు తాను బాధ పెట్టుకున్నాడని నా బైబిల్లో రాసింది. कष्ट दिया। బాధ పెట్టుకున్నాడు. आकोर का मतलब ఆకోరు అనగా कष्ट दिया। బాధ లోయ, బాధ పెట్టడము. हाँ, तेलुगु में कैसा है? బాధ పెట్టడము. बाध पेटड़म। मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, बस ये पाठ आज अपने को सीख लेना है कि क्या मैं दूसरों के लिए बाधा का कारण हूं, कष्ट देने का कारण हूं, या मैं आशीष का कारण हूं। ఈ పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి ఏంటంటే, నేను ఇతరులను బాధ పెట్టేవాడిగా ఉన్నానా లేక ఆశీర్వాదకరంగా ఉన్నానా? कैसा हूं? నేను ఎలా ఉన్నాను? हम ये यदि जांचते మనం ఒకవేళ పరిశీలన చేసుకుంటే तो अंत के दिन का दंड से बच जाते। అంత్య దినములోని శిక్ష నుండి తప్పించుకుంటాం. उसके लिए ये उपदेश आज दिया जा रहा है। దాని కొరకు ఈ ఉపదేశం ఈ రోజు ఇవ్వబడుతుంది. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, परमेश्वर पिता का धन्यवाद हो। తండ్రి అయిన దేవునికి వందనాలు. हम एक अच्छे विश्वासी हैं। మనం ఒక మంచి విశ్వాసులం. हम अपने आप को जांचते रहे, మనము పరిశీలన చేసుకుంటూ अच्छा ఉండాలి. परीक्षा करते रहे। మంచి పరిశీలన చేసుకుంటూ हर ఉండాలి. काम के पहले हम परमेश्वर की इच्छा को पूछकर जानकर हम अपना कदम आगे बढ़ाएं। ప్రతి పని చేసే కంటే ముందు దేవుని చిత్తాన్ని ఇష్టాన్ని తెలుసుకున్న తర్వాత మన అడుగు ముందుకేయాలి. कहीं जा जाकर कोई श्रापित वस्तु न छूले हम, పోయి ఏదైనా శపించబడిన వస్తువు ముట్టుకోవద్దు. जिससे దాని ద్వారా हमारा पूरा परिवार, हमारा पूरा समाज और मंडली को तकलीफ हो जाए, మన కుటుంబానికి, మన సమాజమునకు, మన సంఘానికి బాధ కలుగుతుంది. सबको तकलीफ हो जाए। అందరికీ కష్టం అవుతుంది. इसलिए అందుకని
आकान के परिवार को आकोर की तराई में ले जाकर उनको इजराइल की मंडली से दूर लेके गए, गांव के बाहर। ఆకాను కుటుంబస్తులందరినీ ఇజ్రాయెల్ సమాజం బయటికి తీసుకొని వెళ్ళారు, बाहर लेके गए। బయటికి తీసుకెళ్లారు. कहाँ लेके गए? ఎక్కడికి తీసుకెళ్లారు? आकोर की तराई। ఆకోరు లోయ దగ్గరికి. और वहां लिखा है, అక్కడ రాస్తుంది, वो पत्थर का ढेर आज तक है, बोलते ऐसे ही। అక్కడ రాళ్ళు అలాగనే కుప్ప వేయబడి ఉన్నవి ఈ రోజు. इजरायलियों ने पूरे पत्थर डाले उनके ऊपर में, उनके परिवार के ऊपर में। ఇజ్రాయేలీలు వారు వారి కుటుంబస్తుల మీద రాళ్ళ కుప్ప వేశారు. राला कुप्पा। రాళ్ళ కుప్ప. इस संसार में हमें पवित्र जीवन बिताना है और प्रभु के साथ में चलना है, तो हमें अपने आप को जांच करते हुए चलना है। మనం ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని కొరకు నడవాలంటే మనము పరిశీలన చేసుకుంటూ నడవాలి. तभी जाकर అటు వెళ్ళి हम दंड से बच जाएंगे, శిక్ష నుండి తప్పించుకుంటాం. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా. प्रभु की स्तुति हो मेरे प्रियो। దేవునికి స్తోత్రం నా ప్రియమైన వాళ్ళారా. परमेश्वर पिता का धन्यवाद हो। తండ్రి అయిన దేవునికి వందనాలు. इस पाठ को अपने जीवन में आप स्मरण रखे, याद रखे और आप जागरूक होकर विश्वास के जीवन में आगे बढ़े। ఈ పాఠాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోనండి, మరి జాగృతులై మెలకువతో ఉండి విశ్వాస జీవితంలో ముందుకెళ్ళండి. परमेश्वर पिता का धन्यवाद తండ్రి हो। అయిన దేవునికి వందనాలు. आज आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की, हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं। हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें। धन्यवाद। प्रभु आपको आशीष दे।